జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోదీ. దాడి చేసిన వారిని వదిలిపెట్టేది లేదని ఎక్స్లో ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరాడాలన్న తమ సంకల్పం దృఢమైందన్నారు. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయస్థానంలో నిలబెడతామని హెచ్చరించారు ప్రధాని మోదీ. ఉగ్రదాడిని ఖండించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. పర్యాటకులపై దాడి హేయమన్నారు. దాడులకు పాల్పడిన వారు మానవ మృగాలుగా అభివర్ణించారు. దాడిని ఖండించారు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. ఉగ్రవాదులది పిరికి చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేలా చేస్తానన్నారు మనోజ్ సిన్హా.